హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి ప్రేమ చదరంగం ముగింపు. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విజయ్ బయటకు వెళ్ళి చందనాన్ని తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసి మళ్ళీ హాస్పిటల్కి వస్తాడు. విజయ్ అందరికీ నిజం చెప్పేశాను అని హసన్కి చెప్పడం వల్ల సంధ్యని పంపడం ఇష్టం లేకున్నా ఏం చెప్పి తనని ఇక్కడ ఉంచాలో తెలియక సైలెంట్గా ఉంటాడు. ఈవినింగ్ అందరూ కలిసి విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి డిన్నర్ చేశాక 2 రోజుల్లో చందనాన్ని గుడిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్తాడు. అందరి ముందు ఆలోచనల్లో పడి తర్వాత విజయ్ చేసేది మంచిదని స్మైల్ ఇస్తారు. ఈవినింగ్ రోహన్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తాడు. కానీ తను వెళ్ళేసరికి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అని అక్కడ నర్సు చెప్పడం వల్ల రోహన్ కూడా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి తనకి ఎవరూ కనిపించకపోయేసరికి విజయ్కి ఎందుకో అనుమానంగా ఉంటుంది. అందుకని నిద్రపోకుండా హాల్లో కూర్చొని రవలి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రవలి నైట్ 9కి వస్తుంది. రోహన్ తన కోసం ఎదురు చూసి అలానే సోఫాలో నిద్రపోతాడు. రవలి వచ్చి హాల్లో నిద్రపోతున్న కొడుకుని చూసి మెయిడ్ని పిలిచి రోహన్ ఏమైనా తిన్నాడా అని అడుగుతుంది. ఏం తినలేదని మెయిడ్ చెప్పి లోపలికి వెళ్తుంది. రోహన్ ఏం తినలేదని మెయిడ్ చెప్పినా లేపకుండా తను వెళ్ళి పడుకుంటుంది. తర్వాత రోజు ఉదయం రోహన్ నిద్ర లేచేసరికి రవలి రెడీ అయి బయటికి వెళ్తూ ఉంటుంది. రోహన్ రవలిని ఎక్కడికి మా రెడీ అయి ఉన్నావు అని అడుగుతుంటాడు. రోహన్ ఎన్నిసార్లు పిలిచినా పలకకుండా మెయిడ్ని పిలిచి నేను విజయ్ చందనాల పెళ్ళి ఎల్లుండి జరుగుతుంది, ఆ పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు చూడడానికి నేను వెళ్తున్నాను. వాడికి కావాల్సింది డబ్బు, అమ్మాయిలే కదా, వాడికి కావాల్సినంత డబ్బు అక్కడుంది. ఆ డబ్బు తీసుకొని ఏ అమ్మాయి తన పక్కలో పడుకోవడానికి కావాలనుకుంటాడో అక్కడికే వెళ్ళమని చెప్పి వెనుకకి తిరగకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది. రవలి అంటున్న మాటలకి రోహన్కి గుండెల్లో గుణపం దించినట్లుంటుంది. ఎవరేమన్నా తనని వెనకేసుకొచ్చే అమ్మ ఒక్కసారిగా ఇలా మాట్లాడడం వల్ల తనకి రవలి దగ్గరికి వెళ్ళి తను చేసిన దానికి క్షమించమని అడగాలనుకుంటాడు. కానీ రవలి రోహన్కి అవకాశం ఇవ్వకుండా కారులో వెళ్ళిపోతుంది. కారులో కూర్చొని నువ్వు పిలవగానే వెనకకి వస్తే నువ్వు చేసిన తప్పులని ఎన్నిటికీ వెనుకకి తిరిగి చూసుకోవు, అప్పుడు చందనాల వేరే అమ్మాయి జీవితం కూడా నీ చెడు ఆలోచనలకి బలైపోతుంది అని కళ్ళల్లో నిండిన కళ్ళని తుడుచుకుంటూ అనుకుంటుంది. చందన విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళికి కావాల్సినవన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని చూస్తుంది. తను అందరి ముందు ఎంత హ్యాపీగా ఉన్నట్టు యాక్టింగ్ చేసినా విజయ్ రవలి మనసులోని బాధని అర్థం చేసుకొని మీరేం బాధపడకండి ఆంటీ, రోహన్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. తల్లి పక్కనుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యాన్ని చేయగల శక్తి వస్తుంది. అలాంటిది తల్లి తన బిడ్డని మంచి వైపుకి నడిపిస్తున్నప్పుడు 4 దిక్కులు ఏకమై మీకు సహాయం చేస్తాయి. మీరు బాధపడకండి. మీరు ఇలా బాధపడుతూ ఉంటే నేను మీ కోడల్ని పెళ్లి చేసుకొని మీకు ఇంకో మనవన్ని ఇచ్చేది ఎప్పుడమ్మా అని ప్రేమగా అడుగుతాడు. విజయ్ రవలిని అమ్మా అని పిలవగానే రవలి కన్నీళ్లతో నిండిన కళ్ళని తుడుచుకుంటూ విజయ్ ఫేస్ని దగ్గరికి తీసుకొని నుదురు మీద ముద్దు పెట్టి నేను బాధపడనురా అని చెప్తుంది. పెళ్ళికి ఒకరోజు మాత్రమే ఉంది అని విజయ్ ఎవరిని ఇంటికి పంపలేదు. రోహన్ రవలితో మాట్లాడాలని ఆ రోజంతా ఇంట్లోనే ఉంటాడు. రవలి ఇంటికి రాకపోయేసరికి తనే రేపు అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అవుతాడు. తర్వాత రోజు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే రోహన్ విజయ్ ఇంటి దగ్గరకు వస్తాడు. ఇంటి దగ్గరకు వచ్చిన వాడు ఇంట్లోకి రావడానికి సంకోచిస్తూ గుమ్మం దగ్గరికి కార్ దగ్గరికి తిరుగుతూ ఉంటాడు. ఏదో పని ఉండి బయటికి వచ్చిన రవలికి రోహన్ గుమ్మం దగ్గరికి కార్ దగ్గరికి తిరుగుతూ ఉండడం చూసి నవ్వుకుంటుంది. తను లోపలికి వెళ్ళి విజయ్కి చెప్పి కామ్ అయిపోతుంది. విజయ్ బయటికి వచ్చి రోహన్తో పెళ్ళి ఎలా ఆపాలా అని ఇక్కడికి వచ్చి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. విజయ్ మాటలు విన్న రోహన్కి మనసు కొంచెం చివుక్కుమన్న ఆ ఫీలింగ్ బయటికి కనిపించకుండా ఆ పేపర్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయని అడుగుతాడు. అదంతా నువ్వు మీ అమ్మగారిని అడుగు, నువ్వు ఇది అడగటానికే ఇక్కడికి వస్తే ఆంటీ దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఇష్టపడరు అని చెప్పి లోపలికి వెళ్ళబోతాడు. లోపలికి వెళ్ళబోతున్న విజయ్ చేతిని పట్టుకొని సారీ అని చెప్తాడు. లోపలికి వెళ్ళడానికి ముందుకు తిరిగిన విజయ్కి రోహన్ సారీ చెప్పడం విని మనసులో కొంచెం హ్యాపీగా ఉన్నా బయటికి కనిపించకుండా వెనుకకి తిరిగి దేనికి అని అడుగుతాడు. నేను చేసిన తప్పుకి అని అంటాడు. అది నువ్వు చెప్పాల్సింది, నాకు కాదనుకుంటా అని రోహన్ కళ్ళలోకి సూటిగా చూస్తాడు. విజయ్కి రోహన్ కళ్ళలో తను తప్పు చేశానన్న ఫీలింగ్ కనిపించింది. అందుకని విజయ్ రోహన్ భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకొని వెళ్తాడు. విజయ్ రోహన్ని లోపలికి తీసుకురావడం చూసి చందనకి ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకొని రోహన్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. చందన్ రోహన్ వైపు చూసి స్మైల్ ఇచ్చిన రోహన్కి చందనాన్ని చూడాలంటే సిగ్గుగా అనిపించి తల కిందికి దించుకుంటాడు.
రవలి రోహన్ దగ్గరకు వచ్చి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ అవసరాలు తీర్చే అమ్మాయిలు ఇక్కడెవ్వరూ లేరు అని గంభీరమైన గొంతుతో కఠినంగా అంటుంది. రోహన్ రవలి దగ్గరకు వచ్చి, ప్లీజ్ మా, నేను చేసింది తప్పే, నేను కాదనట్లేదు, దానికి నువ్వు నాకు ఎలాంటి శిక్ష వేసినా నాకు ఓకే, కానీ నువ్వు నాతో మాట్లాడకుండా పోట్లాడుతూ ఉంటే నా శరీరంలో ప్రాణం ఉండనంటుంది మా అని రవలి దగ్గరకు వచ్చి హక్ చేసుకోబోతాడు. రోహన్ దగ్గరికి రాబోయే లోపు రవలి 2 అడుగులు వెనక్కి వేసి వెనుకకి తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటుంది. రోహన్ తన దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటే తను కూడా తిరిగి హక్ చేసుకొని దగ్గరికి తీసుకుంటానేమో అనే భయంతో దూరంగా జరుగుతుంది. రవలి అటు తిరిగినా పట్టించుకోకుండా రోహన్ ఏడుస్తూ రవలి కాళ్ళ మీద పడి, ప్లీజ్ మా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని చెప్తాడు. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదు, నీ వల్ల బాధని అనుభవించిన వారికి చెప్పు అని చెప్తుంది. రవలికి రోహన్ని దూరంగా ఉంచటం తన వల్ల కావట్లేదు. రోహన్, చందన విజయ్కి సారీ చెప్పగానే తనని దగ్గరికి తీసుకోవాలి అని గుండెని రాయిగా చేసుకొని దృఢంగా నిలబడి ఉంటుంది. తనకి సారీ చెప్తే నువ్వు నాతో ఇదివరకులా ఉంటావా అని ఆశగా అడుగుతాడు రోహన్. తనకి సారీ చెప్పి తను నిన్ను క్షమించినప్పుడు నీతో ఇదివరకులా ఉండలేనేమో కానీ పిలిస్తే మాత్రం పలుకుతా అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది. రవలి తనతో మాట్లాడతాను అని చెప్పగానే రోహన్, చందన, విజయ్ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి ప్లీజ్, మీ జీవితాలకి సంబంధించిన నిర్ణయం మీకు తెలియకుండా నేనే తీసుకున్నాను, ఈ తప్పుకి మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను హ్యాపీగా తీసుకుంటాను, కానీ మీరు మా అమ్మని నాతో ఇంతకు ముందులా ప్రేమగా ఉండమని మాత్రం చెప్పండి అని ఏడుస్తూనే అడుగుతాడు. రోహన్ అలా ఏడుస్తూ అడిగేసరికి విజయ్ రోహన్ని పైకి లేపి హక్ చేసుకొని వెన్ను మీద నిమురుతూ, అమ్మ అంటే ఇంత ప్రేమ ఉన్నవాడికి అమ్మాయి అంటే అంత చిన్న చూపు ఎందుకు, అమ్మాయిలోనే అమ్మ అనే పదం కూడా ఉంది కదా, మనల్ని కన్న అమ్మకి కని పెంచి ప్రేమగా చూసుకునే శక్తి ఎలా ఉంటుందో అలాగే ప్రతి అమ్మాయికి ఆ శక్తి పుట్టుకతోనే ఉంటుంది, కానీ అది మనం అర్థం చేసుకోకుండా అమ్మాయి అంటే అక్కడికి ఇక్కడికి రమ్మని మన అవసరాలు తీర్చుకొని ఆట బొమ్మలా చూస్తున్నాం. మనం రమ్మన్నప్పుడు వాళ్ళు మనతో వస్తున్నారంటే మన మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం అలాంటిది. అమ్మాయిని ప్రేమించేవాడు అమ్మని ప్రేమిస్తాడో లేదో తెలియదు, కానీ అమ్మని ప్రేమించేవాడు అమ్మాయిని ఖచ్చితంగా ప్రేమించగలడు అని చెప్పి హగ్ రిలీజ్ చేస్తాడు. నువ్వు అమ్మని ఇంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి చందనకి ఇష్టం లేకుండా నీ పైశాచికత్వాన్ని తన మీద చూపించాలని అనుకోలేదు, అందుకైనా మేము నిన్ను క్షమిస్తాంలే అని నవ్వుతూ చెప్తాడు. విజయ్ చెప్పిన మాటలు విన్న తర్వాత రోహన్ స్పీడ్గా బయటికి వెళ్తాడు. అప్పుడు చందన మీద ఉన్న కోపాన్ని వేరే అమ్మాయి మీద చూపేస్తాడు కదా, ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తన ఫ్రెండ్ని అడిగి తెలుసుకొని వెళ్తాడు. ఆ అమ్మాయి రోహన్ని చూడగానే, ప్లీజ్ నేను మీ దగ్గరికి రాలేను అని భయపడుతూ చెప్తుంది. రోహన్ రమ్య దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకొని, ఆ రోజు నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు అని అడుగుతాడు. అంతేకాకుండా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, అది నీకు ఇష్టమైతే అని తల దించుకొని అడుగుతాడు. రమ్యకి ఏం చెప్పాలో అర్థం కాక నిస్సహాయంగా పడి ఉన్న వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. వాళ్ళ నాన్న ఒప్పుకో అన్నట్లు కళ్ళు తెరిచి మూస్తాడు. ఇంట్లో పరిస్థితులు బాగోలేక తను ఈ పనికి ఒప్పుకుంది బాబు, అంతేకాని తను సుఖం కోసం ఇంటి గడప దాటలేదు అని చెప్తాడు రమ్య వాళ్ళ నాన్న. రమ్యకి రెస్ట్ తీసుకుంటే కొన్ని రోజులకి నార్మల్ అవుతుందని డాక్టర్స్ చెప్పారు అంటాడు. వాళ్ళ నాన్న ఒప్పుకోమని చెప్పడం వల్ల రమ్య కూడా రోహన్ తన చేతిలో వేసి ఉన్న చేతిని గట్టిగా ప్రెస్ చేస్తుంది. రమ్య అలా చేయగానే అదే తన అంగీకారం అనుకొని రోహన్ రమ్యని ఎత్తుకొని, మామయ్య గారు, నేను రమ్యని మా అమ్మకి చూపించడానికి తీసుకెళ్తున్నా, నాకు తెలిసి నా పెళ్ళి రేపే ఉండొచ్చు, మళ్ళీ రమ్యని మీరు ఏ రోజు వదిలిపెట్టమంటే ఇక్కడే వదిలిపెడతాను, లేదు రేపు నేనే వస్తాను అంటే కారు పంపిస్తా అని చెప్తాడు. రమ్య వాళ్ళ నాన్నకి రోహన్ స్ట్రైట్నెస్ అండ్ కైండ్నెస్ నచ్చి, రేపు నేనే వస్తాను, కార్ పంపించు బాబు అని చెప్తాడు. రమ్య కూడా రోహన్ వాళ్ళ నాన్న ముందు తనని అలా ఎత్తుకునేసరికి రోహన్ మెడ చుట్టూ చేతులు వేసి సిగ్గుతో రోహన్ ఎద మీద తల దాచుకుంటుంది. రమ్యని కారులో కూర్చోబెట్టి రోహన్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఏ స్పీడ్తో ఇక్కడికి వచ్చాడో ఆ స్పీడ్తోనే విజయ్ ఇంటికి తీసుకెళ్తాడు. రోహన్ స్పీడ్గా ఎక్కడికి వెళ్ళాడా అని అందరూ రోహన్ కోసం హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. రోహన్ రమ్యని చేతులతో ఎత్తుకొని లోపలికి వస్తూ అందరూ హాల్లోనే ఉండేసరికి రమ్యని గుమ్మం దగ్గరే దించి తన ఎడమ చేతిని రమ్య కుడి చేతిలోకి తీసుకొని లోపలికి వస్తాడు. రోహన్తో రమ్యని చూడగానే రవలి ముందు ఆలోచనల్లో పడుతుంది, కానీ తను ఏం అడగకుండా రోహన్ వైపు కోపంగా చూస్తుంది. రోహన్ రమ్యని తీసుకొని లోపలికెళ్ళాక రమ్యని కూర్చోబెట్టి అందరికీ జరిగిన విషయం చెప్పి, నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్తాడు. రోహన్ చెప్పిందంతా విని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
రవలి కూడా మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ తన ఫీలింగ్ని బయటికి చూపించదు. విజయ్తో పాటు నేను కూడా రేపే రమ్యని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి రవలి వైపు చూస్తాడు. రవలి ఫేస్లో ఇంతకు ముందులా కోపం లేదు, కానీ ప్రశాంతంగా మాత్రం ఉంది. రమ్యని చేసుకోవడం రవలికి ఇష్టమేనని రోహన్కి అర్థమవుతుంది. ఎలాగో రోహన్ పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి సూర్య సంధ్యకి కూడా పెళ్లి చేస్తే మాకు పెళ్ళయ్యాక వాళ్ళు సింగిల్గా ఉన్నారు, వాళ్ళ ముందు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని మాకు ఫీలింగ్ లేకుండా ఉంటుంది అని అంటాడు విజయ్. విజయ్ మాటలు విన్నాక రవలికి ఇది మంచి ప్లాన్ అని అనిపిస్తుంది, కానీ పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, ఇప్పటికిప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎక్కడ తెస్తాము అని అడుగుతుంది. సంధ్యకైతే నేను ఒకరిని చెప్తాను, అతను సూర్యకి నచ్చుతాడని అనుకుంటున్నా అని అంటాడు. విజయ్ తనకి పెళ్ళి అన్నప్పటి నుంచి సంధ్యకి మనసులో లేదు. ఎంత నార్మల్గా ఉందామనుకున్నా ఆ టెన్షన్ తనని నార్మల్గా ఉండనివ్వట్లేదు. సంధ్య టెన్షన్ పడడం ఎవరి కంట్లో పడకూడదో వాళ్ళ కంట్లోనే పడింది. విజయ్ కొంచెం పక్కకు వెళ్ళి హాసన్కి ఫోన్ చేసి, ఇలా సంధ్యకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి, అబ్బాయి కత్తిలా ఉన్నాడు, నువ్వు ఒకసారి చూతురా అని విజయ్ పిలుస్తాడు. హాస్పిటల్ నుంచి విజయ్ ఇంటికి అర్ధగంట జర్నీ పడుతుంది, కానీ విజయ్ సంధ్యకి పెళ్లి చూపులు అనేసరికి 10 మినిట్స్లో విజయ్ ఇంటి దగ్గర ప్రత్యక్షం అవుతాడు. విజయ్కి హాసన్ని చూడగానే నవ్వొస్తుంది. సంధ్యకి మాత్రం నేనంటే ఇష్టమని డాక్టర్ గారు మా అన్నయ్యతో చెప్తే బాగుండు అని డాక్టర్ వైపు ఆశగా చూస్తుంది. హాసన్ సంధ్యని చూస్తూ, ఈ తింగర్ది పెళ్లి చూపులు అనగానే ఎంత బాగా రెడీ అయిందో చూడు, ఆ రోజు నేను ముద్దు పెడుతుంటే కమ్మగా పెట్టించుకొని ఇప్పుడు కళ్ళు ఇంతే వేసుకొని నా వైపు ఎలా చూస్తుందో చూడు, నాకు హాసన్ అంటే ఇష్టమని ఒక్క మాట వాళ్ళ అన్నయ్యతో చెప్పొచ్చు కదా అని సంధ్యని తినేసేటట్టు చూస్తూ ఉంటాడు. ఇంతకీ ఇక్కడ సంధ్యని చేసుకోబోయే గొర్రె ఎవరు అని చుట్టూ చూస్తుంటాడు. విజయ్కి వాళ్ళని ఎక్కువసేపు ఏడిపించడం ఇష్టం లేక సూర్య దగ్గరికి వెళ్ళి సంధ్యని నా ఫ్రెండ్ హాసన్కి ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు. వాళ్ళిద్దరూ అలా ఒకరిని ఒకరు చూసి సిగ్గుపడుతుండడం మిగతా వాళ్ళు చూసి నవ్వుకుంటారు. సూర్య కూడా వాళ్ళిద్దరిని చూసి పెళ్ళికి ఓకే చెప్తాడు. వీడు నా ప్రాబ్లం చెప్పగానే అర్థం చేసుకొని హెల్ప్ చేశాడు. అవును, నేను వాడి మనసుకి నచ్చిన అమ్మాయినిచ్చి తిరిగి హెల్ప్ చేసేసాను, ఇక నాకు నీకు మధ్య ఎలాంటి హెల్ప్ బాకీలు లేవు అని చెప్పి నవ్వుతుంటాడు. సంధ్యకి హాసన్ ఓకే, మరి సూర్యకి ఎవరు అని చందన అడుగుతుంది. అప్పుడు రవలి నాకు తెలిసిన అమ్మాయి ఉంది, చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం ఉండే అమ్మాయి, చాలా మంచి అమ్మాయి అని చెప్తుంది. విజయ్ అయితే ఒక్కసారి ఇక్కడికి రమ్మనండి అమ్మా, సూర్యకి ఆ అమ్మాయికి ఒకరికొకరు నచ్చితే నలుగురు పెళ్ళిళ్ళు ఒకేసారి ఒకే టైంకి జరిపించవచ్చు అని చెప్తాడు. రవలి శ్రీదేవికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని అడ్రస్ చెప్తుంది. శ్రీదేవి సీరియస్ ఏమో అనుకొని తొందరగా అక్కడికి వస్తుంది. శ్రీదేవి వచ్చి హాల్లో అందరూ కూర్చొని ఉండటం చూసి ఏమైంది అని ఆయాసపడుతూ అడుగుతుంది. అక్కడ శ్రీదేవిని చూడగానే రోహన్కి ఆఫీస్లో న్యూ జాయిన్ అమ్మాయి ఈ అమ్మాయే కదా అని అనుమానంగా తన వైపు చూస్తాడు. రవలి శ్రీదేవి దగ్గరకు వచ్చి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా, అది నీకు ఇష్టమైతేనే అని చెప్తుంది. ఎవరూ లేని నన్ను అమ్మలా ప్రేమని పంచి నాన్నలా బాధ్యతలు తీసుకొని పెళ్లి చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను మేడం అని చెప్తుంది. అయితే ఈ అబ్బాయిని చూసి నీ ఒపీనియన్ చెప్పు అని సూర్యని చూపిస్తుంది. శ్రీదేవి సూర్యని చూసి వెంటనే తలదించుకుంటుంది. సంధ్య, చందన శ్రీదేవిని లోపలికి తీసుకెళ్ళి సూర్య అంటే ఇష్టమేనా కాదో అడుగుతారు. శ్రీదేవికి ఎలా చెప్పాలో అర్థం కాక తలదించుకొని చిన్నగా నవ్వుతూ ఇష్టమే అన్నట్టు తలూపుతుంది. శ్రీదేవి తన ఇష్టాన్ని చెప్పగానే సంధ్య శ్రీదేవిని హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పట్టి తన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ థ్యాంక్స్ వదినా అని శ్రీదేవి 2 చేతులు తన చేతిలోకి తీసుకొని బయటకు వస్తుంది. ఇక్కడ సూర్య కూడా శ్రీదేవిని చేసుకోవడం ఇష్టమే అని చెప్పేసరికి రోహన్, విజయ్ సూర్యని ఆట పట్టిస్తూ ఉంటారు. సంధ్య శ్రీదేవిని బయటికి తీసుకొచ్చి మా అన్నని చేసుకోవడానికి మా వదినని కష్టపడి ఒప్పించాను అని చెప్తుంది. అది విని చందన, శ్రీదేవి ఇద్దరూ ఒకేసారి నోర్లు తెరిచి సంధ్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. వాళ్ళలా చూడడంలోనే సంధ్య చెప్పేది అబద్ధమని విజయ్కి తెలిసిపోతుంది. బలవంతంగా శ్రీదేవికి పెళ్లి చేసి తన గొంతు కోయడం ఎందుకు, ముందు మా పెళ్ళిళ్ళైతే తర్వాత నిదానంగా సూర్య పెళ్లి చేస్తాం, అంతలోపు శ్రీదేవికి కూడా మంచి అబ్బాయిని చూసి ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తే సరిపోతుంది అని అంటూ రోహన్ వైపు చూసి కన్ను కొడతాడు. రోహన్ కూడా అవునవును, బలవంతపు పెళ్ళి అస్సలు ఎంకరేజ్ చేయకూడదు అని చెప్తాడు. విజయ్ రోహన్ అలా అనగానే సంధ్య మెల్లగా ఒక కన్ను సూర్య వైపుకి తిప్పుతుంది. సూర్య సంధ్య అని మింగేసేలా చూస్తుండేసరికి
ఓరి నాయనో, బడాయికి బెత్తం దెబ్బలు తినేటట్టు ఉన్నానుగా, ఇప్పుడు ఏం చేయాలి అని హసన్ వైపు హెల్ప్ చేయమని సైగ చేసి అడుగుతుంది. హసన్ కూడా ఇదే మంచి అవకాశం అనుకొని నాకేంటి లాభం అన్నట్టుగా తను కూడా సైగ చేసి అడుగుతాడు. పెదవుల మీద ముద్దు పెడతా అన్నట్టు పెదవులు ముందుకు తెచ్చి పెదవుల మీద చూపుడు వేలంచి చూపిస్తుంది. అది అర్థం చేసుకొని విజయ్ దగ్గరికి వెళ్ళి సంధ్య మాటలు పట్టించుకోకండి, తను చిన్న పిల్ల కదా, తెలిసి ఒకటి తెలియకొకటి మాట్లాడుతుంది అని విజయ్ భుజం మీద చేయి వేసి ప్లీజ్ అన్నట్టుగా తన ఫేస్ విజయ్ ఫేస్కి దగ్గరగా పెట్టి అడుగుతాడు. తనని వెనకేసుకొచ్చినందుకు నీ లంచమేంట్రా అని హసన్కి మాత్రం వినబడేలా అడుగుతాడు. లిప్ టు లిప్ కిస్ బావా అని ఎగ్జైట్ అవుతూ నోరు జారుతాడు. ఆహా, అవునా, నీకు లిప్ టు లిప్ కిస్సులో నాకు బండెడు బరువా చెప్తా. నాకు కూడా అదే అనిపిస్తుంది హసన్. సంధ్య చిన్నపిల్ల కదా, నువ్వేమో పెద్దోడివి, మీ ఇద్దరికి కూడా పెళ్ళి వద్దులే, నువ్వెవరినైనా పెళ్లి చేసుకో, సంధ్యకి 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తామని అంటూ హసన్ సంధ్యాల వైపు మార్చి మార్చి చూస్తాడు. విజయ్ మాటలు విన్న సంధ్య హాసన్ వైపు ఒక లుక్ ఇస్తుంది. ఆ లుక్కి అర్థం బయటికి రా, పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టుకుంటే చూడు అన్నట్లుగా ఉండేసరికి హాసన్ విజయ్ ముందుకు వెళ్ళి 2 చేతులు పట్టుకొని నిన్ను హెల్ప్ చేయమంటే నన్ను ఏకంగా హెల్కి పార్సల్ చేస్తున్నావు కదరా. ఇప్పుడు చెప్తున్నా, సంధ్య చిన్నపిల్ల కాదు, నేను పెద్దోడిని కాను. నాకు సంధ్య అంటే ఇష్టం కాబట్టి నాకు సంధ్యనిచ్చి పెళ్లి చేయండి రా అని బ్రతిమలాడినట్టు అడుగుతాడు. హసన్ అలా అడిగేసరికి అందరూ నవ్వుతూ ఇప్పుడే హసన్ని కొంగు పట్టుకొని తిరిగేటట్లు చేసుకుంటున్నావా అని సంధ్యని ఆట పట్టిస్తారు. సంధ్య శ్రీదేవికి కూడా సూర్య అన్నయ్య అంటే ఇష్టమే, ఇందులో నేను తననేం బలవంతం చేయలేదు అని నవ్వుతూ చెప్తుంది. ఆ విషయం నాకు తెలుసు అని విజయ్ చెప్తాడు. అప్పుడు సూర్య స్ట్రెస్ని లీవ్ చేసి స్మైల్ ఇస్తాడు. సరే, అందరం షాపింగ్కి వెళ్దాం పదండి, నాకైతే పెళ్లి చీర ఉంది, రమ్య శ్రీదేవి సంధ్యకి పెళ్లి చీరలు కావాలి కదా అని అంటుంది చందన. అందరూ ఓకే అని షాపింగ్కి వెళ్తారు. షాపింగ్కి వెళ్ళాక వాళ్ళ శారీస్ అండ్ డ్రెస్సెస్ మ్యాచింగ్ తీసుకుంటుంటే చందన మాత్రం నైఫ్ పాయిజన్ తీసుకొని ఎవరికీ తెలియకుండా బిల్ వేపించి కార్లో ఎవరికీ కనిపించకుండా పెట్టి మళ్ళీ షాపింగ్ దగ్గరికి వెళ్తుంది. అందరికీ బట్టలు సెలెక్ట్ చేసి అక్కడే డిన్నర్ చేసి నైట్కి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక కూడా ఎవరు ఎలా రెడీ అవ్వాలో మాట్లాడుకుంటూ లేట్గా నిద్రపోతారు. అందరూ ఒక చోట పడుకొని నిద్రపోతారు. చందన మాత్రం నిద్రపోకుండా నిద్రపోయినట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అందరూ నిద్రపోయాక చందన సైలెంట్గా లేచి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నెమ్మదిగా ఇంట్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ప్రవీణ్ కోసం వెతుకుతూ తన రూమ్లోకి వెళ్తుంది. ప్రవీణ్ కనిపించాక తన బెడ్ దగ్గరికి వెళ్ళి స్మూత్గా పెదవుల మీద చేతిని ఆడిస్తుంది. చందన అలా చేతులు ఆడించగానే ప్రవీణ్ తన నోటిని లైట్గా ఓపెన్ చేస్తాడు. అప్పుడే చందన తనతో పాటు తెచ్చిన పాయిజన్ని ప్రవీణ్ నోట్లో పోస్తుంది. ప్రవీణ్ దానిని నిద్రలోనే మింగి తర్వాత చేదుగా లోపలికి వెళ్ళడం వలన ఏంటని చూడడానికి కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా చందన కత్తి పట్టుకొని ఉంటుంది. ప్రవీణ్ కళ్ళు తెరిస్తే గుండెల్లో కత్తి దించాలని రెడీగా ఉంటుంది. చందన కత్తిని దించేలోపే ప్రవీణ్ తేరుకొని చందన చేతుల్ని పట్టుకొని బెడ్ మీద నుంచి పైకి లేస్తాడు. తనని పైకి లేవకుండా చేయడానికి చందన శక్తి సామర్థ్యం సరిపోవట్లేదు. అయినా లేని శక్తిని తెచ్చుకొని ప్రవీణ్ మీదికి వెళ్తుంది. ప్రవీణ్ చందన చేతులని పట్టుకొని ఏమైంది చందన, నీకు నన్ను చంపడానికి వచ్చావు అని అడుగుతాడు. నాకేమైందో నీకు తెలీదా? నీకు తెలియకుండానే నా జీవితంలో అన్నింటినీ ఒక్కొక్కటి చేజార్చుకున్నానా? అయినా నా జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వు. నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వెవర్రా అని కత్తిని తన వైపుకి వంచుతుంది. అంటే నీకంతా నిజం తెలిసిపోయిందా అని ఒక కంటి ఐబ్రోని పైకి లేపి అడుగుతాడు. అవునరా, నీతి మాలిన కుక్కకి కూడా నిన్ను కుక్క అని పిలుస్తున్నామని తెలిసే అక్కడికక్కడే బలన్మరణం చేసుకుంటుంది. కొంచెం అన్నం వేస్తే అది బ్రతికున్నంత కాలం తోక ఊపుతూ మన వెంటే ఉంటూ విశ్వాసంగా ఉంటుందిరా. కానీ నువ్వు నమ్మిన ఫ్రెండ్కి నమ్మక ద్రోహం చేశావు కదరా అని కోపంగా అంటుంది. నమ్మిన వాళ్ళని మోసం ఈజీగా చేయొచ్చు, అయినా నన్ను అంతగా నమ్మమని నేను మిమ్మల్ని అడిగానా అని చందన వైపు చిన్న చూపు చూస్తూ అంటాడు. ప్రవీణ్ మాటలు విన్న చందనకి కోపం పట్టక కుడికాలెత్తి ప్రవీణ్ దొమ్మల మీద తంతుంది. చందన తంతుందని ఎక్స్పెక్ట్ చేయని ప్రవీణ్ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయడు. స్పీడ్గా వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ తగిలి కింద పడతాడు. ప్రవీణ్ లేవకుండా చందన కూడా స్పీడ్గా వచ్చి తనని కత్తితో గుండెల మీద గుచ్చడానికి ట్రై చేస్తుంది. ప్రవీణ్కి పాయిజన్ కొంచెం కొంచెంగా తలకెక్కుతూ తనలో శక్తి తగ్గుతుంటుంది.
అయినప్పటికీ తనని తాను చందన నుంచి సేవ్ చేసుకోవడానికి చిన్నగా ట్రై చేస్తూ చందనాని తన బలమంతా ఉపయోగించి పక్కకి తోస్తాడు. ప్రవీణ్ తోసిన తోపుకి చందన వెళ్ళి కింద పడుతుంది. చందన వచ్చేలోపు బయటికి వెళ్ళిపోదామని కళ్ళు తిరుగుతున్నా పట్టించుకోకుండా అడుగులో అడుగు వేసుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళబోతాడు. చందన చేతికి దెబ్బ తగిలి బ్లడ్ వస్తున్నా పట్టించుకోకుండా ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి వెనకకి లాగి డోర్ గడియ పెట్టేస్తుంది. చందన లాగడంలో ప్రవీణ్ కింద పడబోయి కంట్రోల్ చేసుకొని చందన దగ్గరికి వెళ్ళి తన చుట్టు పట్టుకొని, నాకు నీ మీద దాడి చేయాలని ఏమాత్రం లేదు, కానీ నువ్వు కాలు దువ్వి కయ్యానికి రమ్మంటున్నావని చందన జుట్టు పట్టుకొని గోడకి విసురుతాడు. చందన ముందుగానే చేతులు అడ్డుపెట్టి తలకి దెబ్బ తగలకుండా చూసుకుంటుంది, కానీ చేతులకు అక్కడక్కడ గీరుకుపోతుంది. అప్పుడే చందన వెనుకకి తిరిగి విజయ్ వీణ్ణి వెనుక నుంచి పొడువు అని అరుస్తుంది. చందన విజయ్ అనగానే ప్రవీణ్ వెనుకకి తిరిగి చూస్తాడు. చందన ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న కత్తితో ప్రవీణ్ వీపున పొడుస్తుంది. వీపు మీద నుంచి రక్తం వస్తుందని పక్కనున్న టవల్ తీసుకొని చందన పొడిచిన దగ్గర అడ్డం పెట్టి వేరే క్లాత్తో గట్టిగా కట్టుకొని చందన మీదికి వెళ్ళబోతాడు. కానీ చందన ప్రవీణ్కి అంత టైం ఇవ్వకుండా వెన్ను మీద ఎక్కడ పడితే అక్కడ పొడుస్తుంది. ప్రవీణ్ చందన మీద దాడి చేయడానికి ట్రై చేద్దామనుకునే లోపు నోట్లో నుంచి నురుగు వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువసేపు ప్రవీణ్ చందన మీద దాడి చేయలేక కింద పడిపోతాడు. ప్రవీణ్ కింద పడ్డాక తను ఎక్కడైతే పొడవాలనుకుందో ఆ గుండెల మీద పొడుస్తుంది. చందన గుండెల మీద పొడవగానే ప్రవీణ్ కొంచెం సేపు అటు ఇటు కొట్టుకొని స్పృహ కోల్పోతాడు. ప్రవీణ్ చనిపోయాడు అనుకొని చందన అక్కడి నుంచి సైలెంట్గా బయటకు వస్తుంది. బయటకు వచ్చాక కారులో కూర్చొని తన ఒంటి మీద ఉన్న చీర తీసి ఒక కవర్లో పెట్టి తను ముందుగానే ఎవరికీ తెలియకుండా కారులో పెట్టిన చీర తీసుకొని కట్టుకుంటుంది. నిమిషం కూడా లేట్ చేయకుండా అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చి కార్ ఆపి పక్కకు వెళ్ళి చెట్ల మధ్యలో తను కవర్లో తెచ్చిన చీరని కవర్తో పాటు కాలుస్తుంది. అది పూర్తిగా కాలి అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా చేసి ఇంటికి వెళ్ళడానికి వచ్చి కారులో కూర్చుంటుంది. కొంచెం దూరం వచ్చాక తనని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఆ కార్ చందన కార్ కన్నా స్పీడ్గా వెళ్ళి చందన కార్ ముందు ఆగుతుంది. చందనకి భయం వేస్తుంది, కానీ ఆ భయాన్ని బయటికి చూపించకుండా కారులో అలానే కూర్చుంటుంది. ఆ క్షణం తనకి ఈ భయం తను అనుభవించిన బాధలలో ఒక పక్కకి కూడా రాదని తను నిర్భయంగా కారులో కూర్చొని ఉంటుంది. వేరే కార్లో పర్సన్ కిందికి దిగి చందన కార్ దగ్గరకు వచ్చి, మా కార్ టైర్ పంక్చర్ అయింది, మీ కార్లో స్టెప్నీ ఉంటే ఇస్తారా, ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు మీ స్టెప్నీ మీకు ఇచ్చేస్తానని అడుగుతాడు. ఓకే అని బ్యాక్ సైడ్ డోర్ని ఓపెన్ చేస్తుంది చందన. ఆ పర్సన్ స్టెప్ని తీసుకొని థ్యాంక్స్ చెప్పి తన కార్ దగ్గరికి వెళ్తాడు. కార్లో ఎవరో ఇంకో పర్సన్ కూడా కూర్చుని ఉంటాడు, కానీ అతను కిందికి దిగడు. చందన డోర్ మళ్ళీ సరిగ్గా వేసుకొని కార్ స్టార్ట్ చేసుకొని పక్క నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది. తను వెళ్ళేసరికి అందరూ నిద్రపోతుంటారు, కానీ తన కళ్ళు తనకి కావాల్సిన విజయ్ కోసం వెతుకుతున్నాయి. కానీ చందనకు అక్కడ విజయ్ కనిపించడు. ముందు వాష్రూమ్కి వెళ్ళి ఇదంతా క్లీన్ చేసుకొని వచ్చి తర్వాత విజయ్ పైన ఉన్నాడేమో చూద్దాం అనుకుంటుంది. తను వాష్రూమ్కి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి చూసేసరికి అక్కడ విజయ్ ఉంటాడు. చందన విజయ్ దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళావు, నాకు ఇందాక కనిపించలేదు అని అడుగుతుంది. ఇక్కడ నిద్ర పట్టకపోయేసరికి అలా పైకి వెళ్ళాను, ఇప్పుడే కిందికి వచ్చానని చెప్పి ఒక గ్లాస్ వాటర్ తీసుకురావా అని అడుగుతాడు. చందన సరే అని కిచెన్లోకి వెళ్తుంటే విజయ్ స్పీడ్గా బ్రీత్ తీసుకుంటూ గస తగ్గించుకుంటాడు. చందన వచ్చేసరికి నార్మల్గా సోఫా కానుకొని కింద కూర్చొని ఉంటాడు. చందన వాటర్ ఇవ్వగానే తాగి సరే పడుకో, ఇప్పటికే చాలా టైం అయింది, రేపు రాత్రికి నీకు నిద్ర ఉంటుందో ఉండదో అని అంటుండగా చందన విజయ్ నోటి మీద చేయి వేసి మిగతా వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా కళ్ళతో చూపిస్తుంది. వాళ్ళు నిద్రపోతున్నారు, వినిపించదు అని విజయ్ కూడా సైగ చేసి చెప్తాడు. విజయ్ చందనాని వాటర్ తెమ్మన్నప్పుడే అందరికీ రోహన్, సూర్య, హాసన్కి మెలకువ వస్తుంది. కానీ ఎవరు కళ్ళు తెరవకుండా వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. చందన విజయ్ నోటి మీద పెట్టిన చేతికి ముద్దు పట్టి చందనాని కూడా దగ్గరికి లాక్కుంటాడు. విజయ్ చందనాని లాగగానే చందన వెళ్ళి విజయ్ ఒడిలో పడుతుంది. చందనాని తన ఒడిలో సరిగ్గా కూర్చోబెట్టుకొని నడుం చుట్టూ చేతులు వేసి తన బాడీని చందన వీపుకి ఆనించి బుగ్గ మీద ముద్దు పెడతాడు. ముద్దు పెడుతున్న సౌండ్ వీళ్ళకి వినిపించి ఇంకా తట్టుకోలేక చెవులకి చేతులు అడ్డం పెట్టుకుంటారు. అందరూ ఒకేసారి చెవులకి చేతులు అడ్డం పెట్టుకునేసరికి వీళ్ళు మెలకువగానే ఉన్నారని అర్థమై చందనాని పక్కన కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన చేతిని తనే ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. అలా 5 minutes చేస్తూనే ఉంటాడు. ఆ ముద్దుల సౌండ్ ఎంతసేపటికి ఆగలేదని రోహన్, సూర్య, హాసన్ ముగ్గురు ఒకేసారి లేచి చాలేరా చందన తట్టుకోలేదని రోహన్, సూర్య అంటే మా చెల్లెలు భరించలేదు అని హాసన్ ఒకేసారి పెద్దగా అరిచి పైకి లేస్తారు.
వాళ్ళ ముగ్గురు లేచేసరికి విజయ్ వాళ్ళ మధ్యలోనే ఉండి చందన సోఫా దగ్గర ఉండడం చూసి ఓ అడ్డంగా దొరికిపోయాంగా అని ముగ్గురు ఫేస్లో అయోమయంగా పడతారు. సంధ్య, రమ్య, శ్రీదేవి కూడా వీళ్ళ అరుపులను విని సడన్గా లేచి కూర్చుంటారు. వీరు అమాయకంగా ఫేస్ పెట్టినంత మాత్రాన ఇక్కడెవరూ మిమ్మల్ని అమాయకులుగా ట్రీట్ చేయరు, అర్థమైందా అని ఒక్క ఐబ్రో పైకి లేపి వాళ్ళ వైపు గుచ్చి గుచ్చి చూస్తాడు. విజయ్ చేయాలనుకున్న దాన్ని చెడగొట్టేసరికి వాళ్ళ మీద కోపం వచ్చి కావాలనే వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళలా అరవగానే పైన రూమ్లో పడుకొని ఉన్న రవలికి కూడా మెలకు వస్తుంది. రవలి రూమ్ నుంచి బయటకు వచ్చి ఈ టైంలో ఏంటి గోలా, అందరికీ రేపు కావాల్సినంత పని ఉంటుంది కాబట్టి అందరూ సైలెంట్గా పడుకుంటారా లేక కర్ర తీసుకొచ్చి వంచాలనా అని అడుగుతుంది. విజయ్ నుంచి తప్పించుకోవడానికి దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ముగ్గురు ఒకే దుప్పట్లలో దూరారు. విజయ్, చందన కూడా పడుకోవడానికి వెళ్తూ వీళ్ళ ముగ్గురిని కూడా పడుకోమని చెప్పి చందన సంధ్య పక్కన, విజయ్ సూర్య పక్కన పడుకుంటారు. తెల్లవారుజామున 4కి రవలి అందరినీ లేపి స్నానానికి వెళ్ళమని చెప్తుంది. ఒకరి తర్వాత ఒకరు అందరూ స్నానాలు చేసి వచ్చి రెడీ అవుతారు. అందరూ రెడీ అయ్యేసరికి టైం 7 దాటుతుంది. రవలి అందరినీ గుడికి రమ్మని చెప్పి తన ముందే డ్రైవర్ని తీసుకొని 6కే గుడికి వెళ్తుంది. వీళ్ళందరూ రెడీ అయ్యి కార్లో గుడికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి రవలి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటుంది. పెళ్లి బట్టల్లో వస్తున్న కొడుకును చూసి ఎలా జరగాల్సిన పెళ్ళి ఎలా జరిగేలా చేసుకున్నావురా, చివరికి బిజినెస్ పని మీద వెళ్ళిన మీ నాన్నకి కూడా నీ పెళ్లి విషయం తెలియదు అని కంట్లో నీళ్లు తుడుచుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని అందరి వైపు ప్రేమగా చూస్తుంది. ఎవరి జంటలు వాళ్ళ పీటల మీద కూర్చుంటే అందరికీ పంతులు మంత్రాలు చదువుతూ వారి చేత పలికిస్తూ 7 అడుగుల బంధం గురించి వివరించి తాళి కట్టమని చెప్తాడు. ముగ్గురు హ్యాపీగా వాళ్ళ లైఫ్లోకి ఈ ముగ్గురిని ఆహ్వానించడానికి రెడీ అయి ఈ ముగ్గురి మెడలో తాళి కడతారు. చందన మెడలో విజయ్ తాళి కట్టేటప్పుడు విచ్చునే చందన జడ ఎత్తి పట్టుకుంటుంది. విచ్చునే మిగతా ఇద్దరి జడల్ని రవలి 2 చేతులతో ఎత్తి పట్టుకుంటుంది. దండలు మార్చుకున్న తర్వాత రోహన్ విచ్చు దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్నల పెళ్ళి బాగా జరిపించావురా అని అనగానే అందరూ నవ్వుకుంటూ రవలి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. దేవుడి దర్శనం చేసుకొని రవలితో పాటు అందరూ హ్యాపీగా ఆ క్షణాల్ని మర్చిపోకుండా ఉండటానికి ఫొటోస్ తీసుకుంటారు. ఫొటోస్ తీపించుకోవడం కంప్లీట్ అయ్యాక అందరూ జంటలుగా ఇంటికి వెళ్తారు. చందన, విజయ్లతో పాటే రవలి కూడా ఇంటికి వెళ్తుంది. వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. సో మనం కూడా ఇంకా వెళ్ళిపోదాం. సో ఇది మన స్టోరీ, చందన అండ్ విజయ్ల స్టోరీ, రోహన్, సంధ్య. సో ఈ స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మరొక మంచి కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.